సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ దాడి చేసి ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డిసెంబర్ 19వ తారీఖు రోజు తహసీల్దారు రేషన్ బియ్యం దొంగతనంగా సప్లై చేస్తున్నారని కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా లారీని పట్టుకుని కేసు ఫైల్ చేశారు. లారీ ఓనర్ పేరు కేసులో నుంచి తొలగించడానికి ఎస్ఐ 30,000 డిమాండ్ చేయగా 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి 20,000 ఇస్తుండగా పట్టుకుని ఎస్ఐపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. లాస్ట్ మంత్ 19వ తారీఖు ఒక కంప్లైంట్ వస్తుందండి. అంటే హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద లారీ. ఆయన పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ మీద మన కొల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. క్రైమ్ నెంబర్ వచ్చేసి 508/25. దాంట్లో ఈ లారీ ఓనర్ కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఆయనని ఆ కేసులో నుంచి డిలీట్ చేయడానికి, అక్యూజ్ కాలం నుంచి తీసేయడానికి ఎస్ఐ గారు 30,000 డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేస్తే అప్పుడే ఈరోజైతే వెహికల్ రిలీజ్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు, కలెక్టర్ నుంచి ఆర్డర్స్ తీసుకున్నారు రైస్ ఇంట లారీ చేయడానికి. అప్పుడే మన లారీ డ్రైవర్ 5,000 ఇస్తాడనమాట. ఈ 19వ తారీఖు బ్రైబ్ని ఏమైనా రెడ్యూస్ చేస్తారేమో అని చెప్పి అడిగితే 20,000 ఒప్పుకుంటారు. ఈ రోజు 20,000 ఇస్తున్నప్పుడు పట్టు. సిబి మెదక్ రేంజ్ ఆఫీస్ ఎట్ సంగారెడ్డి.